హాయ్ హలో నమస్తే అండి. ఈ రోజు అయితే మనము యాక్చువల్గా చాలా అంటే మంచి రోజు 13వ వార్షికోత్సవము శ్యామ్ గాయత్రి అకాడమీ మ్యూజిక్ 13 వార్షికోత్సవానికి అయితే వచ్చేసాము. సో ఈరోజు మనతో పాటు శివపార్వతి గారు ఉన్నారు, ఆ సంస్థ వ్యవస్థాపకులు. ఆవిడతో మాట్లాడేద్దాము. ఈరోజు రామాచారి గారి బర్త్డే అయితే ధూమ్ధామ్గా చేయడానికి అయితే ఆవిడ మన ముందు వచ్చేసారు. సో అవన్నీ కూడా చూద్దాము. ముందుగా అయితే అసలు ఆవిడ మాటల్లో విందాము. ఆవిడ అకాడమీ గురించి అయితే చెప్పే ముందు ఈరోజు రామాచారి గారి బర్త్డే కాబట్టి ఆయన గురించి 2 మాటల్లో విందాం ఆవిడ నోటి నుంచి. మేడం నమస్తే. నమస్తే మేడం, చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా మీ మ్యూజిక్ అకాడమీ అంతా కూడా. రామాచారి గారి గురించి మీ మాటల్లో చెప్పండి మేడం, మీకు ఆయనతో ఉన్న అనుబంధం. రామాచారి గారు అంటే 18 సంవత్సరాల పైన అయింది వారితో మాకు పరిచయం అయ్యి. రోజు మా పాపని తీసుకుని ఇట్లా సంగీతంలో చేర్పించడానికి. నేను సంగీతం నేర్పిస్తూ ఉంటాను, కర్ణాటక సంగీతం. అలాగే రామాచారి గారు లైట్ మ్యూజిక్ నేర్పిస్తుంటారు కదా. నేను వారిని 96 పాడుతా తీగాలో చూశాక అప్పటి నుంచి నేను ఇంకా ఆయన పెద్ద ఫ్యాన్ అనమాట. మేమందరం కూడా చాలా ఇష్టం. అద్భుతమైన వ్యక్తి, అట్లాంటి చక్కటి గాయకుడు కానీ, వినమ్రమైన వ్యక్తి కానీ ఎక్కడ చూడమండి. నిజంగా ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చారు ఆయన లలిత సంగీతంలో అద్భుతంగా. అలాగే సినిమాలో ప్రతి ఛానల్లో వారి స్టూడెంట్స్ అందరూ పాడడం జరుగుతుంది. అలాగా వారితోటి నేను అప్పటి నుంచి నేను ఏ కార్యక్రమం చేసినా కూడా వారు వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించడం అది జరుగుతుంది. మేడం, ఒకసారి మీ అకాడమీ గురించి చెప్పండి మేడం. ఒకసారి శ్యామ్ గాయత్రి అకాడమీ అసలు అంటే ఇన్నేళ్లుగా నడిపించడం అంటే అది మాటలు కాదు, ఒక ఆ మహిళగా చాలా గర్వించదగ్గ విషయము. ఒకసారి మీ అకాడమీ గురించి చెప్పండి. మా శ్రీ శ్యామ గాయత్రి మ్యూజిక్ అకాడమీ అనేది నేను 13 ఏళ్ళైంది. అంటే అన్న ముందర నేను సంగీతం నేర్పించేదాన్ని. అంటే సంస్థ పేరు పెట్టి శ్రీ శ్యామ గాయత్రి అనే సంస్థ పేరు పెట్టి 13 ఏళ్ళు అయిందనమాట. 13వ వార్షికోత్సవం అయింది. అయితే కర్ణాటక సంగీతం నేర్పించుకుంటూ మేము గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకునే వాళ్ళము. మాకు చిన్నప్పుడు నేర్చుకోవడము అంతవరకే, అవకాశాలు స్టేజ్ మీద పాడడం ఇవన్నీ అప్పట్లో అంత ఇది లేదు దీనికి. నా ఉద్దేశం ఏంటంటే నేను నా స్టూడెంట్స్ అందరినీ కూడా చక్కగా సంగీతంతో పాటుగా భక్తి పాటలు, లలిత సంగీతం ఏంటి, మన అన్నమయ్య కీర్తనలు ఏంటి, త్యాగరాజ కృతులు, రామదాస్ కృతులు అన్నీ నేర్పించుకుంటూ పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేసి స్టేజ్ పర్ఫార్మెన్స్లు, అలాగే నేను పాటలు రాయడము, రికార్డింగ్ స్టూడియోలో పాడించడము, చాలా అంటే అకాడమీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఎప్పుడు నిరంతరంగా కృషి చేస్తున్నాను నేను. అనేక చోట్ల మాకు కుకట్పల్లి, మారేడుపల్లి, సఫిల్గూడ అన్ని చోట్ల కూడా నేను నా సొంత బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే ఆన్లైన్ క్లాసెస్, దేశ విదేశాలు సైతం కూడా ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాను. కర్ణాటక సంగీతము అలాగే లైట్ మ్యూజిక్ కూడా సంగీతం కూడా నేర్పిస్తున్నాను. భక్తి పాటలు 5 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకు అందరూ సంగీతం నేర్చుకోవచ్చు అని చెప్తుంటాను. మా పేరెంట్స్ కూడా చాలామంది నేర్చుకుంటారు, ఎగ్జామ్స్ రాయిస్తుంటాను దీంట్లో. సో శ్యామ గాయత్రి అని, శ్యామ అంటే మా గురువు గారు, గాయత్రి వేదమాత, సో శ్రీ శ్యామ గాయత్రి అని పేరు పెట్టడం జరిగింది. మేడం, అయితే యాక్చువల్గా ఈరోజు రామాచారి గారి బర్త్డే చేస్తున్నారు. సో మీ సంస్థ తరపున మీకు ఇంకా ఎవరు సహకరిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడానికి? మీకు ఎవరై సహకారం ఉంది? ముఖ్యంగా నాకు సహకరించేవారు మా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్సే అండి. పేరెంట్స్ అందరూ కూడా సపోర్ట్గా, లక్ష్మి గారు అని, జైపూర్ లక్ష్మి గారు అని వాళ్ళ అమ్మాయి, సీనియర్ స్టూడెంట్స్ వాళ్ళందరూ నేను అకాడమీ పెట్టిన దగ్గర నుంచి ఉన్న పేరెంట్స్ అనమాట. పిల్లలు పేరెంట్స్ ఎన్నేళ్ళైందా నేను పెట్టి 13 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఆ పేరెంట్స్, ఆ టీం అలాగే నాతోటి ఎప్పుడూ ఉంటూ ఉంటారు, సహకారంగా ఉంటారు. దానికి తోడు ఈ మధ్యకాలంలో నాకు చాలామంది చక్కటి సహకారము, వేదికలు కూడా కల్పించడం. ఈనాడు శ్రీరామ సాంస్కృతిక సేవా సంస్థ అధినేత తను చంద్రశేఖర్ గుర్తి గారు ఈ కార్యక్రమానికి ఫుల్గా తను అసలు నాకు సపోర్ట్ చేస్తూ ప్రతిదీ తను నాతో డిస్కస్ చేస్తూ రామాచారి గారి కార్యక్రమం అనగానే తను చాలా సహకారం చేశాడు. ప్రతి కార్యక్రమానికి నాకు మా పేరెంట్స్తో పాటు బయట కూడా ఎవరో ఒకళ్ళు ఇట్లా సహకరిస్తూ ఉంటారు. నేను కూడా పిల్లలందరినీ కూడా ఎంతోమంది ఎంకరేజ్ చేస్తూ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అందరినీ స్టేజ్ మీద పాడిస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫియర్ పోవాలనేది నా తపన. ఆ ఫియర్ పోయి, స్టేజ్ ఫియర్ పోయి అద్భుతంగా పాడాలని. నా పిల్లలు ఈ ఛానల్స్లో కూడా పాడుతున్నారు, రికార్డింగ్ స్టూడియోలో పాడుతున్నారు, స్టేజెస్లో పాడుతున్నారు. చాలా సంస్థలు పిలుస్తున్నారు వాళ్ళని పాడడానికి కూడా.
ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాకు చాలా హ్యాపీగా ఉంది. చూశారు కదండి, శ్యామ్ గాయత్రి మ్యూజిక్ అకాడమీ శివపార్వతి గారు అయితే చెప్పేశారు, వాళ్ళ పిల్లల్ని అయితే చాలా ప్రోగ్రామ్స్ అన్నిట్లోని పాడిస్తారట. స్టేజ్ ప్రోగ్రామ్సే కాకుండా చాలా ఛానల్స్లో కూడా పాడారు అంటున్నారు. సో ఇలాంటి అవకాశాన్ని పిల్లలకి కల్పిస్తున్న ఆవిడకి మనమైతే థ్యాంక్ యూ సో మచ్ చెప్పేద్దాము. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాము, మీరు మేడంని కాంటాక్ట్ చేయొచ్చు. ఆ మ్యూజిక్ అకాడమీలో అయితే మీకు చాలా అంటే మీరు ఒక స్టేజ్కి మంచి స్టేజ్కి ఒక సింగర్గా వెళ్తారు అనే నమ్మకం అయితే చాలామంది ఇక్కడ పేరెంట్స్ చెప్పారు నాకు. సో మీకు కనుక నచ్చినట్లయితే శివపార్వతి గారిని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మాధురి గారు, మీరు రావడం మా గురించి ఇన్ని వివరాలు అందరికీ తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. 10th క్లాస్ చదువుతున్న రోజుల నుంచే ఆయనకి సంగీతం నేర్చుకోవడానికి అని చెప్పి భక్త రామదాసు ప్రభుత్వ కళాశాల సికింద్రాబాద్కి వచ్చి ఆయన సంగీత విద్యని అభ్యసించడం మొదలుపెట్టారు. అక్కడ తను సంగీతం నేర్చుకుంటూనే ఆకాశవాణిలో బాల వినోదం కార్యక్రమంలో ఆయన పాటలు పాడుతూ ఉండేవారు. సో అప్పుడు తురగా జానకిరాణి గారు మన రామాచారి గారి గాత్రాన్ని విని ఆయన్ని మంచి మంచి పాటలు పాడడానికి, లలిత సంగీతంలో ఉన్నటువంటి మంచి మంచి గీతాలు నేర్పించి పాడడానికి కొంత ప్రోత్సహించారు. ఆ తర్వాత పివి సాయిబాబు గారు మన రామాచారి గారి గొంతు విని, నీ గొంతు చాలా బాగుంది, నా దగ్గరికి రా, నేను పాటలు నేర్పిస్తానని చెప్పి రామాచారి గారికి ఆయన ₹1 కూడా తీసుకోకుండా లలిత సంగీతంలో శిక్షణనిచ్చారు. అలా గురువుల వద్ద సంగీతాన్ని అభ్యసిస్తూనే ఆయన పిల్లలకి పాఠాలు చెప్పడం స్టార్ట్ చేశారు. 12 సంవత్సరాల పాటు ఆల్ సైన్స్ స్కూల్లో ఆయన టీచర్గా ఉండి, మ్యూజిక్ టీచర్గా పిల్లలకి సంగీత పాఠాలు నేర్పించేవారు. అంతేకాకుండా అంతకంటే ముందు ఒక పత్రికా కార్యాలయంలో ప్రూఫ్ రీడింగ్ కూడా ఆయన చేసేవారట రామాచారి గారు. సో ఒక పక్కన జాబ్ చేస్తూనే, ఇంకో పక్కన సంగీత శిక్షణ చేస్తూనే టీటీసీ BA BEd కూడా ఆయన చేయడం జరిగింది. తర్వాత పెళ్ళయింది, సుజాత గారిని వివాహం చేసుకున్నారు. రామాచారి గారి విజయంలో 3 వంతులు సుజాత గారిది అని చెప్పచ్చు నిజంగా చెప్పాలంటే. సో కొందరు లక్ష్మి కలిసి వచ్చింది అంటారు కదా, అలాగే సుజాత గారి పాత్ర ఎంతైనా ఉంది రామాచారి గారి లైఫ్లో. సాకేత్ అండ్ సోనీ వారి పిల్లలు, వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంచి ప్లేబ్యాక్ సింగర్స్గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. సాకేత్ అయితే మ్యూజిక్ డైరెక్షన్ వైపు కూడా చేస్తున్నాడు, సౌండ్ ఇంజనీర్గా, మంచి ప్రోగ్రామర్గా కూడా ఉన్నాడు. రామాచారి గారు ఈ క్రమంలో పాడతా తీగ కార్యక్రమం గురించి తెలుసుకొని ఆడిషన్స్కి వెళ్ళడం జరిగిందండి. ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు సెలెక్ట్ అవుతానని అనుకోలేదు. బట్ బాలు గారిని దగ్గర నుంచి చూడొచ్చు, ఆయన పక్కన నిల్చోవచ్చు, ఆయన నా భుజం మీద చేస్తే అదొక అద్భుతమైన అనుభూతి. కనీసం ఆ అనుభూతి కోసమైనా సరే పాడతా తీగ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేద్దామని వెళ్ళారు.
రామాచారి గారి గురించి లేకపోతే ఆయన శిష్యుల గురించి మనం చెప్పుకోకర్లా. మీరు ఏ సంగీత కార్యక్రమాన్ని జంట నగరాల్లో తిలకించినా లేకపోతే టెలివిజన్ సెట్లలో వీక్షించినా వాళ్ళని అడిగినప్పుడు మీ గురువు ఎవరు అంటే చెప్పే సమాధానం శ్రీరామాచారి. సభాయ నమః. సభలకి ఎన్ని సభలకు వెళ్ళినా తులసి వనం లాంటి సభలు కొన్ని ఉంటాయి. ఇది తులసి వనం లాంటి సభ. అన్నీ తులసి మొక్కలే, అన్నీ తులసి చెట్లే. మొక్కలను చూస్తాం, చెట్లు అయిపోతే తులసి మొక్కలు చెట్లు అయిపోతే ఆ చెట్లతో ఒక వనం అయిపోతే ఆ వనం ఇలా అయిపోతుంది. అటువంటి అద్భుతమైన ఈ పదం ఎందుకు వాడానంటే అన్ని చోట్ల ఇది వాడలేము, కొన్ని చోట్ల మాత్రమే అరుదుగా అరుదైన సందర్భాల్లో ఇదొక సందర్భం. పెద్దలు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మా మంగళస్వరం ఓలేటి వారు ఉన్న తర్వాత ఏ వేదికైనా ఆ స్వరం మంగళస్వరమే. అంచేత అలాగే వకులాభరణం గారు, వెంకట్ గారు, పెద్దలందరూ వేదిక మీద ఉన్నప్పుడు మరి ఇది ఒక గొప్ప సందర్భం కాక మరేమవుతుంది. ఈ శ్యామ్ గాయత్రి మా శివపార్వతి గారు కూడా ఇంత ఆచార్య పరంపర అనుకుంటా. రమణాచార్య మీరు కూర్చోండి, మరి ప్రతిసారి మీ పేరు చెప్పిన ప్రతిసారి మీరు లేస్తే వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. క్లాస్లో హెడ్ మాస్టారు ఒరే వాడు ఫలానా రమేష్ గారు బాగా వాడు నుంచోవడం, ఒరే వాడు రమేష్ గారు అన్నప్పుడు వాడు నుంచున్నట్ట, ఒరే నాయన రేపటి నీ పేరు చెప్పలేరా, నువ్వు మాత్రం లేవ కూర్చో. అలాగే పాప ఇందాక నుంచి ఆవిడ లేచి నిలబడుతున్నాను, కూర్చోండి మీరు. ఆ సంస్థ మా రమణాచార్య గారి క్యాంప్ ఆఫీస్లో జరిగినప్పుడు ఒక సభకు నేను వెళ్ళినప్పుడు సరదాగా నా ధోరణిలో నేను కాస్త హాస్యం కాస్త కవిత్వం అన్నీ కలిపేవో చెప్తున్నా. ఆయన పాపం నాకు బాగా నా ప్రేమికుడు ఆయన రమణాచార్య గారు. అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు పాడించినప్పుడు ఒక విషయం నేను అన్నాను. ఎందుకంటే సంగీతం అందరూ నేర్పుతారు, సంస్కారం కొందరే నేర్పుతారు. అది మన శివపార్వతి గారు తమ సంస్థ ద్వారా పిల్లలకి సంగీతంతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పారు. దానికి కారణం వాళ్ళకి ఇలాంటి గురువులు కాదు గుగ్గురువులు, రామాచారి గారు లాంటి గుగ్గురువుల నేతృత్వంలో ఉండటం వల్ల సంగీతం సంస్కారం రెండూ జంటగా ప్రవహిస్తాయి. అప్పుడు మాత్రమే అది సాధ్యం. ఆవిడ యొక్క ఇవాళ ఆ పాట స్వరపరిచి దాన్ని రచన చేసి రామాచారి గారికి మీరు సమర్పించారంటే మీ సంగీత సాధన ధన్యమైంది, మీ సంస్కారం కూడా ధన్యమైంది. ఎందుకంటే గురువు గారికి సమర్పించారు కదా, ఇక్కడ రెండూ ధన్యత పొందాయి. దానివల్ల చాలా గొప్ప విషయం అది. అలాగే పిల్లలు మీరు ఇందాక చూసారో లేదో, ఒక బాబు వచ్చి హ్యాపీ బర్త్డే రామాచారి గారు అని చెప్పడంలో హ్యాపీ రామాచారి గారు అన్నాడు. ఓ చిన్నపిల్లాడు, బాలవాక్కు బ్రహ్మవాక్కు, హ్యాపీ రామాచారి గారే. ఆయన నిరంతరం ది పెర్సానిఫికేషన్ ఆఫ్ హ్యాపీనెస్ అంటాం. పెర్సానిఫికేషన్, ఆనందంగా ఉండలేని వాళ్ళు ఆనందాన్ని పెంచలేరు, అలాంటిది సంగీతాన్ని ఎలా పెంచగలుగుతారు? మరి ఆయన నాటిన విత్తులు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద వృక్షాలై పరిమళాలను వెదజల్లుతున్నాయంటే తెలుగు వాళ్ళ ముంగిళ్లలో ఆ సాధన ఏంటి, ఆ ఆస్వాదన ఏంటి, ఆ పరిశోధన ఏంటి, ఇవన్నీ రామాచారి గారి సొంతం. 16 సంవత్సరాల క్రితం వికలాంగుల కళ్యాణ వేదిక, అక్కడ మొట్టమొదటిసారిగా ఆయన పేరు వింటమే కానీ ఆయన ఎవరో తెలీదు. మొట్టమొదటిసారి కలిశాను. ఆ రోజు పెద్ద మనసు చేసుకొని వాళ్ళందరికీ బాలికలకి ఆయన తినటానికి పళ్ళాలు ఇచ్చారు. ఆ రోజు నాకు బాగా గుర్తు. ఆ రోజు చూసి నా అక్షరం ఈ మీద ఎప్పుడు వస్తుందా అనుకున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 16 years నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన నా చెల్లి శివపార్వతిని మనసారా ఆశీర్వదిస్తున్నాను. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అభినందిస్తున్నాను. ఈరోజు సంగీతం అన్ని వైపులా దశ దిశలా వెదజల్లించింది. ఈరోజు మహామహులైనటువంటి విజయలక్ష్మి గారు, సురేఖామూర్తి గారు, మాధవి గారు, శశికళ స్వామి గారు, వినోద్ గారు, మరి గోపీకృష్ణ గారు, ఇంతమందిని ఒకే వేదిక మీద వారి సరసన నన్ను కూర్చోబెట్టి నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన
నా తల్లికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. శివపార్వతి గారికి వారి బృందానికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే ఎంత బాగా చేశారు ప్రోగ్రామ్. అక్కడ వాళ్ళ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికి కూడా నా థ్యాంక్స్. ఎంతో ప్రేమగా మీరు ప్రోగ్రామ్ చేశారు. అలాగే శశిబాల గారు చాలా అద్భుతంగా రాశారు. ఇక యోగిత అంటే మా ఇంట్లో ఒక అమ్మాయిలాగే పిల్లలాగే, నా గురించి ఎంతసేపైనా మాట్లాడగలదు యోగిత. సో ఈరోజు ముఖ్యంగా నాతో పాటు చందు కూడా యాక్చువల్గా 9 o'clock తర్వాత పర్మిట్ చేయరు, కానీ ఈరోజు నా బర్త్డే అని తన చందు చాలా కోఆపరేట్ చేశాడు. అలాగే మా సౌండ్ సిస్టమ్ వారికి కెమెరా లైవ్ ఇస్తున్నటువంటి కెమెరా వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు. మా పవన్ మా పిల్లాడే, మా ఎల్ఎంఏ కుటుంబ సభ్యుడే. అలాగే ఇక్కడ నవహృదయాలలో పాడిన పిల్లలందరూ, అలాగే శ్యామగాయత్రి స్టూడెంట్స్ అందరూ కూడా, వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం కుటుంబ కార్యక్రమం, ఇది ఒక కుటుంబం అంతా కలిసి జరుపుకునేది కాబట్టి ఈరోజు ఎవరు చీఫ్ గెస్టులు కాదు. ఈ వచ్చిన చీఫ్ గెస్టులు కూడా అందరూ కూడా నేనంటే చాలా ఆప్యాయంగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. కాబట్టి ఈ లైవ్లో చూస్తున్న అశేష సంగీతాభిమానులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఎక్కడున్నారో అక్కడి నుంచి నన్ను దీవించండి, నన్ను బ్లెస్ చేయండి. ఇక్కడ మీ బ్లెస్సింగ్స్తో నేను ఈ పనులు ఇంకా బాగా ఎక్కువ శక్తితో చేయగలను. కాబట్టి నాకున్న శక్తే మీరందరూ కూడా, నన్ను అభిమానించే అభిమానులందరూ కూడా నా కుటుంబ సభ్యులే, వాళ్ళందరి దీవెనలే నన్ను నడిపిస్తున్నాయని మరొక్కసారి మనవి చేసుకుంటూ, నాకు ఇంత పెద్ద సంగీత కుటుంబాన్ని ఇచ్చిన భగవంతుడికి మరొక్కసారి నా కృతజ్ఞత తెలియజేస్తుంది. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖనో భవంతు. సో చూశారు కదండి, రామాచారి గారి బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని ధూమ్ ధామ్ గా జరిగిపోయాయి. శ్రీ శ్యామ్ గాయత్రి అకాడమీ వారైతే ఒక రేంజ్ లో చేశారు ఆయన బర్త్డే. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని మీకు కావాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ని మాత్రం మీరు వెంటనే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.